హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, నాకేమీ వద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ వద్దు అని. నెక్స్ట్ వెన్ ఇది ఇంకా అయిపోలేదు. దీన్ని ఇట్స్ నాట్ ఓవర్ ఎట్. ఇట్స్ నాట్ ఓవర్ ఎట్ అంటే ఇది ఇంకా అయిపోలేదు అని. నెక్స్ట్ వెన్ అది నా ఆలోచన కాదు. దాట్ వాస్ నాట్ మై ఐడియా. దాట్ వాస్ నాట్ మై ఐడియా అంటే అది నా ఆలోచన కాదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు అతని గురించి నాకెందుకు చెప్తావు. దీన్ని వై వుడ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్. వై వుడ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్ అంటే నువ్వు అతని గురించి నాకెందుకు చెప్తావు అని. నెక్స్ట్ వెన్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు. దీన్ని వై డిడ్ యూ కమ్ హియర్. వై డిడ్ యూ కమ్ హియర్ అంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు అబద్ధం చెప్పలేదు. దీన్ని ఐ డీంట్ లై టు యూ. ఐ డీంట్ లై టు యూ అంటే నేను నీకు అబద్ధం చెప్పలేదు అని. నెక్స్ట్ వెన్ ఏమి చేయాలో నాకు తెలియదు. దీన్ని ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ డోంట్ నో వాట్ టు డూ అంటే ఏం చేయాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. దీన్నే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని. నెక్స్ట్ వెన్ దయచేసి చుట్టూ చూడండి. దీన్ని ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ అరౌండ్. ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ అరౌండ్ అంటే దయచేసి చుట్టూ చూడండి అని. నెక్స్ట్ వెన్ అదే మీతో ఉన్న సమస్య. దీన్ని దట్స్ ద ప్రాబ్లం విత్ యూ. దట్స్ ద ప్రాబ్లం విత్ యూ అంటే అదే మీతో ఉన్న సమస్య అని. నెక్స్ట్ వెన్ మీరు దీన్ని ఎక్కడ విన్నారు. దీన్నే వేర్ డిడ్ యూ హర్డ్ దిస్. వేర్ డిడ్ యూ హర్డ్ దిస్ అంటే మీరు దీన్ని ఎక్కడ విన్నారు అని. నెక్స్ట్ వెన్ నేను ఖచ్చితంగా తీసుకువస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అంటే నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని. నెక్స్ట్ వెన్ నాకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను. దీన్ని ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్. ఐ విల్ ఆస్క్ యూ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ అంటే నాకు ఏదైనా అవసరమైతే నేను మిమ్మల్ని అడుగుతాను అని. నెక్స్ట్ వెన్ నీకు భయం లేదా. దీన్ని ఆర్ యూ నాట్ స్కేర్డ్. ఆర్ యూ నాట్ స్కేర్డ్ అంటే నీకు భయం లేదా అని. నెక్స్ట్ వెన్ సమస్యలు ఉండవా. దీన్ని వోంట్ దేర్ బీ ప్రాబ్లమ్స్. వోంట్ దేర్ బీ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు ఉండవా అని. నెక్స్ట్ వెన్ మీరు నాకు ముందు చెప్పలేరా. దీన్ని కుడెంట్ యూ టెల్ మీ బిఫోర్. కుడెంట్ యూ టెల్ మీ బిఫోర్ అంటే మీరు నాకు ముందు చెప్పలేరా అని. నెక్స్ట్ వెన్ మనము అతనికి ఏమి చెబుతాము. దీన్ని వాట్ డు వీ టెల్ హిమ్. వాట్ డు వీ టెల్ హిమ్ అంటే మనము అతనికి ఏమి చెబుతాము అని. నెక్స్ట్ వెన్ నేను నీకు నిజం చెప్పనా. దీన్ని ఇంగ్లీష్లో షల్ ఐ టెల్ యూ ద ట్రూత్. షల్ ఐ టెల్ యూ ద ట్రూత్ అంటే నేను నీకు నిజం చెప్పనా అని. నెక్స్ట్ వెన్ నేను నువ్వు మారావని అనుకున్నాను. దీన్ని ఐ థాట్ యూ హ్యావ్ చేంజ్డ్. ఐ థాట్ యూ హ్యావ్ చేంజ్డ్ అంటే నేను నువ్వు మారావని అనుకున్నాను అని. నెక్స్ట్ వెన్ నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను. దీన్ని ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్ అంటే నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను అని.
నెక్స్ట్ వెన్ మీరిద్దరూ తిన్నారా? దీన్ని డిడ్ యూ బోత్ ఈట్? డిడ్ యూ బోత్ ఈట్ అంటే మీరిద్దరూ తిన్నారా అని. నెక్స్ట్ వెన్ మీరు నన్ను నమ్మలేరా? దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ ట్రస్ట్ మీ? డోంట్ యూ ట్రస్ట్ మీ అంటే మీరు నన్ను నమ్మలేరా అని. నెక్స్ట్ వెన్ నువ్వు తలుపు లాక్ చేసావా? దీన్ని హ్యావ్ యూ లాక్ ద డోర్? హ్యావ్ యూ లాక్ ద డోర్ అంటే నువ్వు తలుపు లాక్ చేసావా అని. నెక్స్ట్ వెన్ నన్ను చదవనివ్వండి. దీన్ని లెట్ మీ రీడ్ ఇట్. లెట్ మీ రీడ్ ఇట్ అంటే నన్ను చదవనివ్వండి అని. నెక్స్ట్ వెన్ మీరు మాకు ముందే చెప్పాల్సింది. దీన్ని యూ కుడ్ హ్యావ్ టోల్డ్ us earlier. You could have told us earlier అంటే మీరు మాకు ముందే చెప్పాల్సింది అని. నెక్స్ట్ వెన్ నువ్వు అతన్ని తిరస్కరించావా? దీన్ని డిడ్ యూ రిజెక్ట్ హిమ్? డిడ్ యూ రిజెక్ట్ హిమ్ అంటే నువ్వు అతన్ని తిరస్కరించావా అని. నెక్స్ట్ వెన్ మీరు చాలా బిజీగా ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో యు వర్ వెరీ బిజీ. యు వర్ వెరీ బిజీ అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు అని. నెక్స్ట్ వెన్ నేను నీ మాట వినలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ హియర్ యూ. ఐ కాంట్ హియర్ యూ అంటే నేను నీ మాట వినలేను అని. నెక్స్ట్ వెన్ సమస్య చాలా వరకు వెళ్ళింది. దీన్ని ఇంగ్లీష్లో ద ఇష్యూ హ్యాస్ గాన్ సో ఫార్. ద ఇష్యూ హ్యాస్ గాన్ సో ఫార్ అంటే సమస్య చాలా వరకు వెళ్ళింది అని. నెక్స్ట్ వెన్ నీవు ఏం చేయగలవు? దీన్ని వాట్ కెన్ యూ డూ? వాట్ కెన్ యూ డూ అంటే నీవు ఏం చేయగలవు అని. నెక్స్ట్ వెన్ దాని వెనుక కారణం ఏంటి? దీన్నే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అంటే దాని వెనుక కారణం ఏంటి అని. నెక్స్ట్ వెన్ ఇది ఎలా జరిగింది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.